పరం శాంతి. ఇప్పుడు బేహద్ పిల్లలు చేయాల్సిన పురుషార్థం ఏమిటంటే, బేహద్ పిల్లలకు ఆత్మస్వరూపం యొక్క పురుషార్థం చేయమని ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు బాపూజీ. కర్మయోగి జీవితాన్ని దినచర్యగా చేసుకోవాలి. ఎక్కువ పురుషార్థం చేస్తే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఆత్మ యొక్క పవర్ పెరుగుతుంది. మనసు శాంతిగా ఉంటుంది. మనసు శాంతిగా ఉంటే విషయ వికారాల్లోకి మనసు వెళ్ళదు. కాబట్టి బేహద్ పురుషార్థం ఏమిటంటే, గీతలో దేహము యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మస్వరూపంగా అయ్యి పరమాత్మనైన నన్ను స్మృతి చేస్తే మీ యొక్క సర్వ పాపాలను వినాశనం చేస్తాను, చివరిలో అవినాశి పరంధామం తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొదటి సబ్జెక్టు జ్ఞానం. జ్ఞానం యొక్క వీడియోలు వింటూ ఉండండి. జ్ఞానం మరియు యోగం రెండూ కలిపి చేయండి. జ్ఞానం యొక్క లోతు అర్థమవుతుంది. ఇది బేహద్ జ్ఞానం, బేహద్ విశ్వ పరివర్తన యొక్క జ్ఞానం. బేహద్ విశ్వం ఎంత పెద్దది అని ముందు అర్థం చేసుకోండి. బేహద్ కళల వరకు వెళ్ళాలని బుద్ధితో ఆలోచించండి. కనీసం బేహద్ కళల వరకు అయినా వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకోండి.